మీరు లోలో ఉన్నప్పుడు మీకు ఎనర్జీ ఇచ్చే విషయాలేంటి? నాకు పాటలు వింటానండి. హ్మ్. నాకు పాటలు వినడం చాలా ఇష్టం. ఐ మీన్ నాకు మాస్ ఇమేజ్ ఉంది కానీ బట్ ఐ లైక్ మెలోడీ అ లాట్. నాకు హ్మ్. పాత పాటలు వినడం చాలా ఇష్టం. హ్మ్. అంతే. పాత పాటలంటే ఘంటసాల గారు, ఆ! ఎల్ఆరీశ్వరి ఇలాంటి పాటలు శుభ్రంగా. శుభ్రంగా. శుభ్రంగా మా తాతయ్య నేనైతే కూర్చొని తెలిసిందిలే వింటాం. హ్మ్. దాని తర్వాత మధురం మధురం ఈ సమయం వింటాం. దాని తర్వాత ఇంకా ముందు వెనకాల పొద్దున్న లేచేటప్పుడు లేచింది మహిళా లోకం అని మా ఇంట్లో మేము అలా ఏవో చేస్తూ ఉంటాం. వీ హ్యావ్ దట్. మీ తాతయ్య గారు మీతో పాటలు పాడించుకుంటుంటారా? అప్పుడు తాతయ్య పద్యాలు బాగా చెప్పేవారు ఆయన. లైక్ హీ స్టిల్ డస్ దట్. ఆయనకి చాలా ఇష్టం. ఇప్పుడు కూడా తాతయ్య చెప్తూ ఉంటారు. సో మా అమ్మకి నేర్పించారు. సో నా చేత కూడా ఒక టైంలో చెప్పించేవారు. సో ఆయనకి బాగా ఇష్టం. సో ఆయనకి ఆర్ట్స్ ఇవన్నీ చాలా ఇష్టం. మీ గ్రోత్ చూస్తుంటే ఆయనకి ఏమనిపిస్తుంది? ఎప్పుడైనా మాట్లాడుకుంటుంటారా ఈ విషయాలు? ఆ! అంటే దే ఎంజాయ్ ఇట్. దే వెరీ హ్యాపీ. ఎందుకంటే నాకు ఫస్ట్‌లో నేను ఆలోచించినప్పుడు నాకు ఎక్కడో కొంచెం అయ్యో! ఇది చేయొచ్చా? చేయకూడదా? ఏంటో ఇలాంటి 100 క్వెషన్స్ నాకు ఉండింది. ఎందుకంటే ఇంట్లో నుంచి నేను ఒకదాన్నే ఫస్ట్ టైం. సో అప్పుడు తాతయ్య ఏమన్నారంటే ఇంకా నీలో ఉందంటే అంటే మల్టిపుల్ టైమ్స్ ఇట్స్ అ కాలింగ్. నువ్వు సినిమాలు సెలెక్ట్ చేయలేదమ్మా. సినిమా నేను సెలెక్ట్ చేసుకుంది. సో ట్రై ఇట్ ఔట్ టెస్టింగ్ వాటర్స్ అని. ఇంకా దాని తర్వాత దే వర్ వెరీ హ్యాపీ. చదువు కంప్లీట్ చేయాలి అని ఇప్పుడు కంప్లీట్ చేశాను కాబట్టి హ్యాపీ.